అడ్డతీగల మండలం డి చోడవరం గ్రామానికి చెందిన వంతెల జస్వితకు నెలలు నిండడంతో ముందస్తుగా ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం మండలంలోని డి పోలవరం వరకు వెళ్లగా అక్కడి నుంచి వాహనం వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో 108 సిబ్బంది అక్కడి నుండి డి చోడవరం గ్రామానికి సుమారు 3.5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గర్భిణీ స్త్రీని తరలించేందుకు డోలీ కట్టి 108 సిబ్బంది టీఎన్టీ అశోక్, పైలట్ ఎస్కేవి నవాజులు, గ్రామస్తులు పిహెచ్ఓ రత్నం సాయంతో భుజాలపై మోసుకుంటూ 108 అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చి అక్కడి నుండి అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నమస్తే అండి, ఇది దుచ్చర్తి నుంచి డి చోడవరం కేసుకి వెళ్తున్నామండి. కేసుకి వెళ్తుంటే డి పోలవరం వస్తుందండి. దుచ్చర్తి అంటే అడ్డతీగల మండలం వస్తుందండి. ఇలా వెళ్తుంటే దారిలో ఇలా చెట్టు పడిపోయిందండి. ఎమ్మెల్యేహెచ్వి రావిడ గారు, తర్వాత మన ఏఎన్ఎం గారు మన మొత్తం చెట్లు నరుక్కొని ఈ విధంగా వెళ్తున్నామండి. వెళ్ళిపోద్దా ఏ నంబర్ రామలక్ష్మి గారు అని చెప్పాలి. అలా తిప్పాలి కదా. ఈ సెల్లుడి ఇల్లుకి ఇంకా ఎల్లికి రజ మనం ఇంకా మీరు ఆడలాగండి మొగలకి నేను పడాలి కొంచెం అందరూ వెనక్కి రా కొంచెం కర్ర పట్టుకోండి దాని మీద పట్టుకోండి. ఇది దుచ్చర్తి గ్రామం అండి, అడ్డతీగల మండలం. మనకి డి పోలవరం కేసు ఇచ్చారు. 108కి ఎమర్జెన్సీ తరఫున 108 కాల్ వస్తే కేసు నిమిత్తం ఇక్కడ డి పోలవరం ఎండింగ్ దాకా వచ్చాము. ఇక్కడి రోడ్ అసలు బాగులేని పరిస్థితి. అయితే మాతో పాటు ఏఎన్ఎం గారు రామలక్ష్మి గారు, పిహెచ్ఓ గారు
రత్నం గారు, మన ఆశా వర్కర్ గారు విజయ్ గారు, నేను ఎమర్జెన్సీ టెక్నీషియన్ అశోక్, నేను పైలట్ అండి. వీరి సహాయంతో, ఊళ్ళో వాళ్ళ సహాయంతో 3.5 కిలోమీటర్ల డోలీలో కట్టుకొని తీసుకురావాల్సిన పరిస్థితి. ఎందుకంటే రోడ్డు అసలు బాగోలేదు. రోడ్డు బాగుంటే మేము అక్కడ దాకా వెళ్ళిపోదాం, ఇంకా మంచి సర్వీస్ అందిందని మేము చూస్తున్నామండి. వీళ్ళకి మంచి జరగాలంటే రోడ్డు పడితే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మంచి జరిగినట్టే మనకి. కావున దయించి రోడ్డు వేస్తే ఇంకా మేము మంచి సర్వీస్ అందిస్తాం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నామండి. తీసుకుని వెళ్ళాలి. రోడ్లు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇలా డోలీలు తీసుకొని రావాల్సి వస్తుంది. 3 కిలోమీటర్లు అంటే తక్కువ దూరం ఇక్కడ నుంచి రోడ్డుకి. కిలోమీటర్లు ఇప్పుడు ఇలా మోసుకొని వెళ్దామా మేము? 3 కిలోమీటర్లు కూడా కాబట్టి కింద పాస్ చేయి, బ్యాక్ నుంచి పాస్ చేసి బ్యాక్ నుంచి మా సైడ్ నుంచి అదేనా. రోడ్డు లేని పరిస్థితి అండి. 3 కిలోమీటర్లు ఇలా తీసుకెళ్ళడం అంటే చాలా ఇబ్బంది. 108 అయితే సగం దాకా వచ్చింది. అక్కడి నుంచి డోలి సాయంతో మేము తీసుకెళ్తున్నాం. రహదారులు అసలు బాగాలేవండి. ఏంటి పరిస్థితి ఎవరు రాకూడదు. డీ పోలవరం అండి కేసుకు వచ్చామండి. అయితే అంబులెన్స్ రాలేని పరిస్థితి. ఎంత దూరం అంటే 3 కిలోమీటర్లు అండి. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే ఇదండి రోడ్డు పరిస్థితి అలా ఉంది. అసలు రోడ్డు బాగాలేదు. వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేక. ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి